Okay, today our topic is on inverting operational amplifier. Operational amplifier అంటే ఏంటి? ఇన్వర్టింగ్ ఆపరేషనల్ యాంప్లిఫైర్ యొక్క వర్కింగ్ ఆపరేషన్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా వర్చువల్ గ్రౌండ్ అంటే ఏంటి, వోల్టేజ్ గెయిన్ని ఏ విధంగా రాబడతాం, ఈ విషయాలన్నీ కూడా వన్ ఆఫ్ ది మెరిట్ స్టూడెంట్ ఇన్ అవర్ కాలేజ్, సువర్ణ ఫ్రమ్ ఫైనల్ ఇయర్ MPCS గ్రూప్, SMB డిగ్రీ కాలేజ్, బద్వేల్. ఆల్ ద బెస్ట్ సువర్ణ. I am Suvarna. I am from third year student of our SRNB degree college. Now we discuss about the inverting operational amplifier. First of all, what is mean by amplifier? Amplifier is an electronic device that can increase the power of the gain. Amplifier అనేది ఒక electronic device. Even we can apply the small input signal of a amplifier, the output will be maximum gain. మనం స్మాల్ ఇన్పుట్ సిగ్నల్ని అప్లై చేసినా సరే అవుట్పుట్ అనేది మ్యాక్సిమంగా వస్తుంది. నెక్స్ట్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్. ఆపరేషనల్ యాంప్లిఫైయర్ ఈజ్ ఏ డైరెక్ట్ కపుల్డ్ హై గెయిన్ నెగటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్. హియర్ వీ కెన్ అబ్జర్వ్ ద త్రీ టర్మ్స్: direct coupled, high gain and negative feedback. The first term is a direct couple. The output of one stage is directly coupled to the input of the next stage. So that's why it is called as a direct couple. మనం ఆల్రెడీ బ్లాక్ డయాగ్రామ్లో చూస్తున్నాం. ఫస్ట్ స్టేజ్ యొక్క ఇన్పుట్ని నెక్స్ట్ స్టేజ్ యొక్క అవుట్పుట్గా డైరెక్ట్గా కపుల్ చేయడం వల్ల దీన్ని డైరెక్ట్ కపుల్గా పిలుస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి హై గెయిన్. యాంప్లిఫైర్ అంటేనే హై గెయిన్ ఇస్తుంది. సేమ్ ఆపరేషనల్ యాంప్లిఫైర్ కూడా అంతే అనమాట. ఈవెన్ వీ కెన్ అప్లై ఏ స్మాల్ ఇన్పుట్ సిగ్నల్ ఆఫ్ OP-amp, ద అవుట్పుట్ విల్ బీ ఏ హై గెయిన్, ఎయిదర్ ఇట్స్ నెగటివ్లీ ఆర్ పాజిటివ్లీ. మనం స్మాల్ ఇన్పుట్ సిగ్నల్ని అప్లై చేసినా సరే అవుట్పుట్ అనేది సాచురేటెడ్ వోల్టేజ్ వస్తుంది అన్నమాట. సాచురేటెడ్ మీన్స్ హై గెయిన్. నెక్స్ట్ వన్ ఈజ్ అ నెగిటివ్ ఫీడ్బ్యాక్. సపోజ్ వీ కెన్ అప్లై పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఆఫ్ OP-amp, ద సిస్టమ్ గెట్స్ అన్స్టెబిలిటీ. So that's why we can use only negative feedback. Because of these three reasons, operational amplifier is defined as a direct coupled, high gain, negative feedback amplifier. Next we will discuss the inverting operational amplifier working. This is the circuit diagram of inverting operational amplifier. The Vin input is connected to the inverting terminal through the resistor R1. That's why it is named as an inverting operational amplifier. Vin input ni R1 రెసిస్టర్ ద్వారా ఇన్వర్టింగ్ టెర్మినల్కి ఇవ్వడం చేత దీన్ని ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్గా కాల్ చేస్తాం. నెక్స్ట్ ద నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ ఈజ్ కనెక్టెడ్ టు ద గ్రౌండ్. హియర్ దర్ ఈజ్ నో వోల్టేజ్ అప్లైడ్ టు ద నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్. దట్ మీన్స్ హియర్ ద వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు 0. Negative terminal means inverting terminal and positive terminal is a non-inverting terminal. Some part of output is feedback to the inverting terminal of OP-amp through the resistor RF. అవుట్పుట్లో కొంత భాగాన్ని మనం RF రెసిస్టర్ ద్వారా ఇన్వర్టింగ్ టెర్మినల్కి కనెక్ట్ చేస్తాం. Here the point Z is a virtual ground. We can apply some input signal of OP-amp. The output will be a phase inverted as compared to the input signal. Suppose we can apply a positive input signal 0 plus 1. The output will be negative phase. Here it is a positive phase, minus 1. So that's why it is the voltage is phase inverted as compared to the input voltage. Next we discuss the concept of virtual ground. వర్చువల్ గ్రౌండ్. వర్చువల్ మీన్స్ ఇమాజినరీ, నాట్ రియల్లీ, సృజనాత్మకంగా అని. గ్రౌండ్ అంటే ఆల్రెడీ తెలుసు, ఇక్కడ ఎలాంటి వోల్టేజ్ని అప్లై చేయం. వర్చువల్ గ్రౌండ్. ఫ్రమ్ ఫిగర్ ద పాయింట్ Z ఈజ్ యాక్ట్ యాజ్ ఏ వర్చువల్ గ్రౌండ్. ఇక్కడ పాయింట్ Zని గ్రౌండ్కి కనెక్ట్ చేయలేదు, బట్ గ్రౌండ్కి కనెక్ట్ చేసినట్లుగా యాక్ట్ చేస్తుంది అనమాట. అది ఎలాగో చూద్దాం. ద గెయిన్ ఏ, యాక్చువల్గా గెయిన్ అనేది దేనికి ఈక్వల్ అవుతుందంటే అవుట్పుట్ బై ఇన్పుట్. From diagram the output is a V0. A is equal to V0 divided by the input. Operational amplifier amplifies the difference of the input voltages. So the input is a V1 minus V2. V1 minus V2. V1 minus V2 ni side testi. V1 minus V2 is equal to V0 by A. For ideal OP-amp the gain is infinity. So V1 minus V2 is equal to V0 by infinity.
Anything by infinity is equal to 0. V1 minus V2 equal to 0. V1 minus V2 is equal to 0. V1 is equal to V2. ఇక్కడ V2 అనేది 0 అని చెప్పాం ఎందుకంటే గ్రౌండ్కి కనెక్ట్ చేసాం కాబట్టి. సో V1 కూడా 0 అవుతుంది. At point Z the voltage becomes 0. It acts as the same to connect to the ground. The point Z is not physically connected to the ground, but it acts as a connect the ground. So that's why point Z is a virtual ground. Next we derive the expression for voltage gain. Suppose let us consider as the input resistance is infinity. There is no current at the input terminals of op amp. Input resistance అనేది ఇన్ఫైనైట్ గా ఉన్నప్పుడు కరెంట్ అనేది సర్క్యూట్ లో ఖచ్చితంగా 0 అవుతుంది. సో R1 is infinite. The input currents I1 is equal to 0 and I2 is also equal to 0. Next, from this diagram, In is passed through the resistor R1. At point Z, it is divided into two ways. One is IF and another is I1. So from this we can write In is equal to the I1 plus IF. I1 0. We can substitute I1 is equal to 0, In is equal to IF. Next, the current I is equal to the potential difference by resistance R. Here the In is written as from this formula In is equal to Vin minus V1 by R1. Vin minus V1 by R1. Same IF can be written as V1 minus V0 by RF. V1 minus V0 by RF. From virtual ground concept, V1 is equal to 0. So V1 equal to 0, we can substitute this. In by R1 is equal to minus V0 by RF. We can write V0 by Vin. From this we can write V0 by Vin is equal to the minus RF by R1. Output by input is equal to the gain. This is a gain equation for inverting operational amplifier. The gain is equal to the ratio of feedback resistance to the input resistance. Next we can derive the equation for output voltage. V0 is equal to minus RF by R1 into Vin. Here the negative sign indicates the output voltage is a phase inverted as compared to the input voltage. So this is about inverting operational amplifier. Thank you. ఓకే, ఇన్వర్టింగ్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ వర్కింగ్ ఆపరేషన్ ఈ వీడియోలో మనం చాలా చక్కగా చెప్పుకున్నాం. సో వర్చువల్ గ్రౌండ్ అంటే ఏంటి, అదేవిధంగా వోల్టేజ్ గెయిన్ని ఏ విధంగా రాబట్టాలి అనేది చాలా క్లియర్గా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూజ్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.